జై శ్రీమన్నారాయణ. ఈవేళ మనం దేవునికి పూజ చేసినప్పుడు పువ్వులను ఎందుకు సమర్పించాలో తెలుసుకుందాం. చూడండి, ఈ పువ్వు గురించి తెలుసుకోవాలంటే ఈ పువ్వు ఎక్కడి నుంచి వచ్చిందండి? ముందు ఒక విత్తనాన్ని భూమిలో నాటితే అది భూమిని చీల్చుకుంటూ వచ్చి తర్వాత భూమి నుంచి కష్టపడి నీటిని ఖనిజాలను స్వీకరించి పైకి కాండ రూపంలో వచ్చిన తర్వాత గాలి సూర్యరశ్మి నుంచి ఆహారాన్ని తయారు చేసుకొని కష్టపడి ఎండలో ఎండి వానలో తడిచి మంచి ఆకులు, కాండము, ఫలాలు, తర్వాత పుష్పాలు అనగా పువ్వులను పూసిందండి. ఇది ఇంత కష్టపడి పూసింది కదా, మనం పొయ్యి తెంపుకునేటప్పుడు నేను కష్టపడి నీళ్ళని తీసుకున్నాను, ఎండలో ఎండాను, వానలో తడిశాను, నా పువ్వును ఎక్కడికి తీసుకొని పోతామని అది మనం అడుగుతుందా అండి? అడగట్లే కదా. సైలెంట్లీ ఇట్ ఈజ్ యాక్సెప్టింగ్ కదా. అందుకనే భగవద్గీతలో కృష్ణుడు ఏం చెప్పాడండి? కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భో మాతే సంగోస్త్వకర్మని. కర్మలంటే అరే నీ కర్మరా అంటారా? అది కాదు నాయన. మనం చేసేటువంటి పనులు ఉన్నాయి కదా, ఆ పనులను నువ్వు చేయడం వరకే నీ బాధ్యత. ఎలాగైతే ఎండలో ఎండి వానలో తడిసి మొక్క కష్టపడి పని చేసి ఈ ఫలితం వచ్చింది, ఈ ఫలితాన్ని ఏదన్నా నా దగ్గరే పెట్టుకుంటాను నువ్వు తెంపకు అనట్లే కదా. మనం కూడా కష్టపడి పని చేస్తాం కదా, ఆ పని చేసిన తర్వాత వచ్చే ఫలితము మన అకౌంట్లోది కాదండి. ఈ పువ్వులను ఎక్కడ పెడతామండి? దేవుని యొక్క పాదాల వద్ద పెడతాం కదా. మనం కూడా పని చేద్దాం కష్టపడి, కానీ ఫలితము అది ఏ రకమైనటువంటి ఫలితమైనా సరే దేవునికి పాదాల వింద అర్పణం, కృష్ణార్పణం చేద్దాం. అందుకనే మనము ప్రతిసారి పువ్వు కోసినప్పుడల్లా సాధ్యమైనంత వరకు చాలామంది ఇప్పుడు సమయాభావం పరిస్థితుల వల్ల షాపుకి వెళ్ళి మనం పూలు కొంటాం, మార్కెట్కి వెళ్ళి. కానీ కనీసం మీకు అవకాశం దొరికినప్పుడు ఒక చెట్టు దగ్గర నుంచి పువ్వు తెంపుతున్న ప్రతిసారి చూడండి, పని చేయడంలోనే మనకు అర్హత ఉంది, కానీ ఫలితం మాత్రం పరమాత్మ పాదాల చెంతనే ఆయనకే అర్పణ చేయాలనేది గుర్తుపెట్టుకొని ఈ పుష్పాన్ని కోయండి.